నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ. ఇక్కడికి విచ్చేసినటువంటి వివిధ మీడియా ప్రతినిధులకి, నా తోటి మిత్రులకి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నేను డాక్టర్ నాగార్జున రెడ్డి, వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ డాక్టర్ సెల్ ప్రెసిడెంట్గా ఉన్నాను, వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున. ఈరోజు ఈ మీడియా సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనందరికీ తెలిసే ఉంటుంది, ప్రపంచ ప్రఖ్యాత పుణ్యక్షేత్రం, కలియుగ వైకుంఠంగా భావించే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే వెలిసినటువంటి తిరుమల, దాని ప్రతిష్టత అది ఇప్పటిది కాదు, సృష్టి ఆది నుంచి ఉన్నటువంటి ఒక ప్రముఖ విశిష్టత అన్నమాట. అది ఇప్పటిది కాదు, మనము ఆది నుంచి చూసుకుంటే దాని ఉన్న ప్రాముఖ్యత అనేటువంటిది మన భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది హిందువులు కొలిచేటువంటి ఒక పుణ్యక్షేత్రం. అంతటి పుణ్యక్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వెలవడం అనేటువంటిది ఎంత ఇంపార్టెంటో, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి లడ్డూ ప్రసాదం, ఆ స్వామివారు ఎంతో అమితంగా సేవించేటువంటి ఆ లడ్డూ ప్రసాదం అక్కడికి దర్శించుకున్నటువంటి భక్తులు కూడా అంతే ఇష్టంగా సేవిస్తారన్నమాట దర్శనానంతరం. ఎందుకంటే ఆ మహాదేవుడి ఆ ప్రసాదం అనేటువంటిది మనకు ఎంతో అమితంగా తీసుకుంటాం. అంతటి విశిష్టత కలిగినటువంటి ఆ లడ్డూ ప్రసాదం మీద గత సంవత్సరం జరిగినటువంటి ప్రచారం అనేటువంటిది యావత్ ప్రపంచాన్ని ఒక దిగ్భ్రాంతికి గురి చేసింది. ఎందుకంటే అంత విశిష్టత కలిగినటువంటి లడ్డు మీద ఒకవేళ నిజంగా జరిగినప్పటికీ కూడా దాన్ని డీల్ చేసే విధానం ఆ విధంగా ఉండకూడదు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఎంతో మంది భక్తులకు అది ఒక సున్నితమైనటువంటి ఒక సెంటిమెంట్. అది ఆ సెంటిమెంట్ని ఎవరి మీదనో దురుద్దేశంతో రాజకీయంగా అస్థిరపరచాలను, లేకపోతే వారి మీద బురద జల్లాలను, దాన్ని రాజకీయంగా వాడుకోవడం అనేటువంటిది చాలా బాధ కలిగించింది. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పదలుచుకున్నాను. ఒక ఊరు ఉంటుంది, ఆ ఊర్లో ఒక గ్రామ పెద్ద, మంచి పేరున్నటువంటి గ్రామ పెద్ద ఉంటాడు. అతనికి 3 అన్నదమ్ములు ఉంటారు. వారికి మంచి పేరు ఉంటుంది ఊరిలో. ముగ్గురికి పెద్ద ఆయనకి ఒక కుమార్తె ఉంటుంది, చిన్న ఆయనకు కూడా ఒక కుమార్తె ఉంటుంది. ఆ చిన్న ఆయన కుమార్తె బాగా హైయర్ ఎడ్యుకేషన్స్ చేసి మంచి స్థితిలో ఉంటుంది. ఆమె మంచి రూపవతి, బ్యూటిఫుల్గా ఉంటుంది. పెద్ద ఆయన కూతురు ఉంటుంది, ఆమె యావరేజ్ పర్సనాలిటీ అండ్ స్టడీస్లో కూడా పెద్దగా రాణించలేదు. వీళ్ళకు యుక్త వయసు అంటే పెళ్ళిడి వయసు వచ్చి ఉంటుంది. పెళ్ళిడి వయసు వచ్చిన తర్వాత ఇద్దరికి సంబంధాలు వస్తూ ఉంటాయి. చిన్న ఆయన కూతురికి బాగా అందంగా ఉంటుంది కాబట్టి మంచి సంబంధాలు వస్తుంటాయి. చాలా మంది వచ్చి సంబంధం నెలకొల్పేదానికి ఇష్టం చూపిస్తూ ఉంటారు. పెద్ద ఆయనకి ఆ విధంగా జరుగుతూ ఉంటుంది అనమాట. సడన్ గా ఏమవుతుందంటే ఊర్లో అందరికీ గుసగుసలు స్టార్ట్ అవుతాయి. చిన్న ఆయన కూతురు ఏదో క్యారెక్టర్ సరిగా లేదని చెప్పి, ఏదో సంబంధాలు ఉన్నాయని చెప్పి, అక్రమ సంబంధాలు ఉన్నాయని చెప్పి అనే గుసగుసలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇలాంటి సందర్భంలో ఒక ఇంటికి పెద్దగా ఉన్న వ్యక్తి, అంటే సినిమాల్లో పెద్దరాయుడు మోహన్ బాబు లాంటి పెద్దరాయుడు కుటుంబమే అనుకోండి, ఆ స్థితిలో ఉన్నటువంటి పెద్ద ఆయన దాన్ని డీల్ చేసే విధానం ఏ విధంగా ఉండాలి, ఆ కుటుంబ గౌరవాన్ని నిలిపే విధంగా ఉండాలి. దాన్ని ఖండించడం కానీ, లేదా అది కరెక్ట్ కాదు, ఆ విధంగా మీరు రూమర్స్ క్రియేట్ చేయకూడదు అనే విధంగా ఉండాలి. కానీ ఇక్కడ మన సీరియల్ ఏంటంటే క్యారెక్టర్ సినిమాల్లో ప్రకాశ్ రాజ్ లాంటి అన్నయ్య అనమాట. అంటే నిజ జీవితంలో ప్రకాశ్ రాజ్ చాలా మంచివాళ్ళు అండి. నేను చెప్పేది సినిమాల్లో క్యారెక్టర్. ఆ ప్రకాశ్ రాజ్ లాంటి క్యారెక్టర్ ఏంటంటే ఈ రూమర్స్ క్రియేట్ చేసిన వ్యక్తే ఈ పెద్ద ఆయన. అంటే ఆయన కుటుంబ గౌరవం కూడా లెక్క చేయకోకుండా తన కుమార్తెనే ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో
తన కుమార్తెకే పెళ్లి జరగాలి అనే ఉద్దేశంతో కుటుంబ గౌరవం కూడా బజార్ను పడేసినటువంటి పరిస్థితి. సో ఆ పరిస్థితిలో అభిప్రాయం. ఇంకా ఆ విషయంలో చాలా మంది అప్పుడు కల్తీ జంతువుల మాంసం అని చెప్పి, పంది కొవ్వు కలిసిందని చెప్పి, వివిధ రకాల వనస్పతి ఆయిల్స్ అవి ఇవి కలిసినాయని చెప్పినారు. ఆ సమయంలో ఒక సిట్ కూడా వేసినారు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్. సిబిఐ వాళ్ళు, ఎస్పీలు అందరూ కలిసి ఏర్పాటు చేసి దాని మీద ఇంతవరకు విచారణ జరుగుతా ఉంది. ఎంతవరకు వచ్చిందో కూడా ఆ విచారణ తెలియదు. ఆ విచారణలో ఏమి నిజాలు నిరూపించబడినాయో కూడా తెలియదు. అది జరుగుతూ ఉంది. సో ఇలాంటి సంఘటన అన్ని, ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి తిరుమల వెంకటేశ్వర, మా ఇంటి కులదైవం వెంకటేశ్వర స్వామి. నాకే కాదు, చాలా మందికి ఇక్కడ ఉండే వాళ్ళకి కూడా కులదైవం ఆయనే అయి ఉంటారు. సో ఇలాంటి సంఘటనలు నాకు చాలా బాధించాయి అన్నమాట. సో ఆ సిచ్యువేషన్ లో నేను ఒక దీని ప్రతిష్ట మళ్ళీ రావాలి అనే ఉద్దేశం నేను ఒక దీక్ష చేపట్టాను అనమాట. సో ఆ దీక్ష ఏంటంటే అంటే 7 మండలాలు, అంటే మండలానికి 41 రోజు వేసుకొని 7 మండలాలు మాంసం కానీ, మాంసం సంబంధించిన ఎలాంటి తినకుండా, మద్యం లాంటివి ఎలాంటివి సేవించకుండా నిష్టతో 7 మండలాలు రేపటికి పూర్తి కాబోతా ఉంది. చేసి కాలినడకన వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాలని చెప్పి దీక్ష పూనినాను. ఆ దీక్ష మా మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలకు అయినటువంటి గాంధీజీ గారి జయంతితో మొదలుకొని, గత సంవత్సరం అక్టోబర్ 2తో మొదలుకొని రేపు వైఎస్ఆర్ జయంతి, నా ప్రీతమ నాయకుడు అయినటువంటి వైఎస్ఆర్ జయంతి గారితో ముగించబోతున్నాను. సో నేను 3వ తేదీ కాలినడకన అలిపిరి నుంచి బయలుదేరి దర్శనానికి వెళ్ళి వచ్చాను. ఆ సంఘటన ఒకసారి నాకు ఎందుకు చెప్పాలనిపిస్తా ఉంది. అంటే నేను కాలినడక స్టార్ట్ చేసి 1 గంట 45 నిమిషాల్లో పూర్తి చేయడం జరిగింది. ఎక్కడ ఆగకుండా, పచ్చి నీళ్లు కూడా తీసుకోకుండా, ఎక్కడ గోడ సపోర్ట్ కానీ, పక్కన ఉన్న బార్ సపోర్ట్ కానీ తీసుకోకుండా వెళ్ళడం జరిగింది. అంటే ఇదేదో నా గొప్పతనం అని కాదు, ఏదో నా స్టామినా, నా ఫిట్నెస్ అని కాదు. ఏదైనా ఒకటి నిజాయితీతో చేస్తే ఆ దేవుని అండ మన మీద ఉంటుంది అని చెప్పడానికి మాత్రమే నేను ఇది తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే అప్పుడు చూసిన ప్రాయశ్చిత్త దీక్షని ఏదో సినిమాలో ఆర్టిస్ట్ లాగా వేషాలు వేసుకొని వచ్చి నడక స్టార్ట్ చేసి 7 నిమిషానికి ఒకసారి ఆయాసపడతా, చెమటలు కప్పుకుంటా, గాలి తెచ్చుకుంటా, సోఫాలు పడతా 6 గంటల పాటు ఎక్కినారు. ఎందుకు? వాళ్ళు విష ప్రసారం చేసినారు. ఆ దేవుడి దయ వారి మీద లేదు. పోయి హాస్పిటల్లో పోయి అడ్మిట్ కావాల్సి వచ్చింది. అక్కడ పేరు మళ్ళీ రాజకీయ ప్రసంగాలు చేసి దేవుడి సమక్షంలో ఒక అప్రతిష్ట చేసినారు. సో నేను వెళ్ళి అక్కడ ఒక నా వంతు, ఏదో నా వలని మళ్ళీ ప్రతిష్ట వస్తుందని కాదు, నా వంతుగా నేను ఒక ప్రయత్నం చేశాను. ఎందుకంటే దేవుడికి తలనీనాలు సమర్పించుకున్న వాళ్ళు చూస్తే ఎంత ఆనందమో, ఇట్లా నిష్ఠతో ఏదైనా చేస్తే కూడా దేవుడికి అంతే ఆనందం ఉంటుందనే ఉద్దేశంతో చేశానమాట. అక్కడికి వెళ్ళి ప్రార్థించింది కూడా అదే. ఎందుకంటే ఇట్లా మా అల్టిమేట్ గా జగన్ గారికి మంచి జరగాలనేది నా కోరిక. సో అట్లా అట్ ద సేమ్ టైం రాజకీయ ప్రకటనలు చేసిన వారికి కూడా ఎలాంటి హాని జరగకూడదు, వారికి కూడా మంచి జరగాలనే కోరుకున్నాను, ఆ ప్రకటన చేసిన వారికి కూడా. సో ఇప్పటికైనా ఒకటి నేను చెప్పాల్సింది ఏంటంటే, ఆ సిట్ విచారణలో ఏదైనా నిజాలు నిరూపణలు ఏమైనా ఉంటే బయట పెట్టండి. లేదు, ఏం కనుక్కోలేకపోయినారు, ఏం నిజాలు బయట పెట్టలేకపోయినారు అంటే క్షమాపణంగా చెప్పాలి. చేసినటువంటి ఈ ప్రకటన అనేటువంటిది అందరినీ, యావత్ ప్రపంచానికే ఇది ఒక మచ్చ లాంటిది. ఎందుకంటే భారతదేశమే, ఇది ఒక ఆంధ్రాకి సంబంధించిన విషయం కాదు, యావత్ ప్రపంచానికి సంబంధించిన విషయం. అలాంటిది మనము మన ఆంధ్రప్రదేశ్ని కించపరుచుకునే విధంగా ప్రకటన చేయడం అనేటువంటిది మంచిది కాదు. ఒకవేళ ప్రజలకు క్షమాపణ చెప్పలేకపోతే దేవుడి దగ్గరికైనా వెళ్ళి మొక్కొని మమ్మల్ని క్షమించండి అని ప్రార్థించమని నా విన్నపం. తిరుమల లడ్డూకి సంబంధించినటువంటి విషయము. ఇంకొక ప్రస్తుత విషయం మీద కూడా నేను స్పందించాలని అనుకున్నాను. ప్రస్తుతం గత కొన్ని రోజులుగా చూస్తూ ఉంటాము, ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ వారి బాధలు, వాళ్ళు పడుతున్నటువంటి స్పందించాలని అనుకున్నాను. గత కొన్ని రోజులుగా పాపం పర్మనెంట్ రిజిస్ట్రేషన్ PR లేకుండా వాళ్ళు పడుతున్నటువంటి కష్టాలు, అక్కడ ఏపీ మెడికల్ కౌన్సిల్ పరిసర ప్రాంతాల్లో వారు చేసినటువంటి నిరసనలు, ధర్నాలకు ఏమాత్రం స్పందన లేకపోవడమే కాకుండా వారిని మరీ ఏదో టెర్రరిస్ట్ లాగా, లేకపోతే వేరే ఉగ్రవాదులాగా చూస్తూ వాళ్ళని లాఠీ చార్జ్ చేయడము, వాళ్ళని రోడ్డు మీద లాక్కెళ్ళి బట్టలు చిరిగేటట్లు లాక్కెళ్ళడము,
చిన్న పిల్లలు ఆడపిల్లలని చూడకుండా చుట్టూ పట్టుకొని లాక్కెళ్ళడము, అంటే ఆ డాక్టర్లే కనీసం ఆ, కొంచెం మర్యాద కూడా లేకుండా వాళ్ళని డీల్ చేసిన విధానం అనేటువంటిది ఏమాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ పర్మనెంట్ రిజిస్ట్రేషన్ అనేది ఎవరైనా ఎంబీబీఎస్ 4.5 సంవత్సరం చదివిన తర్వాత ఒక ఈ సంవత్సరం ఇంటర్న్షిప్ అనేది చేస్తారు. ఇంటర్న్షిప్ చేసిన తర్వాత వాళ్ళ రైట్ అది పర్మనెంట్ రిజిస్ట్రేషన్ అప్లై చేసుకున్న తర్వాత ఇవ్వాల్సి ఉంటుంది. కాకపోతే వీళ్ళు ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ కాబట్టి ఆ కోవిడ్ సమయంలో వీళ్ళు డైరెక్ట్ క్లాసెస్ అటెండ్ కాదు, ఎక్కడా అది లేదు పరిస్థితి, అయ్యే పరిస్థితులు లేవు. వాళ్ళు ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అయ్యారు. దానికి తగినట్టుగా క్లర్క్షిప్ కూడా 1 ఇయర్ పూర్తి చేశారు. అంటే డైరెక్ట్గా అటెండ్ కాలేని సిచ్యువేషన్లో 1 ఇయర్ క్లర్క్షిప్ చేసి ఆ క్లినికల్ ఎక్స్పోజర్ అనేది సంపాదించుకున్నారు. దాని తర్వాత 1 ఇయర్ ఎలాంటి ఒక రూపాయి కూడా ఆ, ఆదాయం లేకుండా ఇంటర్న్షిప్ వారి సేవ చేసి పూర్తి చేసినా కూడా వాళ్ళు పిఆర్కి అప్లై చేసుకుంటే 1 ఇయర్ సరిపోదు, 2 ఇయర్స్ కావాలి అని చెప్పి వాళ్ళను పిఆర్ ఇవ్వకుండా కొందరికి 1 ఇయర్కే కూడా చేసిన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకు చేసినారు మరి, ఏ విధంగా చేసినారు కూడా తెలియదు. ఆ విధంగా వాళ్ళని వేధిస్తా దీనికి కారణం ప్రాపర్ గైడ్ లైన్స్ అనేవి ఇవ్వలేదు. మామూలుగా వీటన్నిటికీ రిజిస్ట్రేషన్ అనేది హయ్యర్ అథారిటీ వచ్చేసి నేషనల్ మెడికల్ కౌన్సిల్ అనమాట. అది ఢిల్లీలో ఉండేది, ఢిల్లీ స్థాయిలో ఉండేది. ఇదన్నీ రాష్ట్రాలకే వదిలేసింది. తను ఒక పక్కాగా దేశవ్యాప్తంగా ఒక నిర్దిష్ట పాలసీ అంటూ క్రియేట్ చేయలేదన్నమాట. సో అది రాష్ట్రాలకి వివిధ రాష్ట్రం, ఒక రాష్ట్రం 1 ఇయర్కే చేస్తుంది, ఇంకొక రాష్ట్రం 2 సంవత్సరాలకు అట్లా రిజిస్ట్రేషన్ చేస్తా ఉంది. ఇక్కడ వీళ్ళు ఒక నిర్దిష్ట ప్రణాళిక లేకుండా వాళ్ళంటే పాపం పిల్లల్ని ఏడ్పిస్తా ఉన్నారు. సో మేము చేసే డిమాండ్ ఏంటంటే వాళ్ళకి తక్షణమే వారి న్యాయబద్ధమైన కోరికకు ఆ, ఆ, సత్వరం నివారణ చేకూర్చాలని చెప్పి కోరుకుంటా ఉన్నాము. వీటన్నిటికీ ఈ పరిస్థితులు రావడానికి కారణం ఏంది, మనకు తగినన్ని మెడికల్ కాలేజీలు ఇక్కడ లేవు కాబట్టే వీళ్ళు ఫారిన్కు, ఉక్రెయిన్కు, రష్యాకు, చైనాకు అక్కడ వెళ్ళి చదవాల్సినటువంటి పరిస్థితి. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మన ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఉన్న 11 మెడికల్ కాలేజీలకు అదనంగా 17 మెడికల్ కాలేజీలను ప్రణాళికలు సిద్ధం చేసి 8,500 కోట్ల బడ్జెట్ని కేటాయించి 15,000 జాబ్లు మెడికల్ కాలేజీలకి రన్ అయ్యేదానికి సంబంధించిన 15,000 జాబ్లను క్రియేట్ చేసి, ఎందుకంటే మన వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు ఫారిన్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఆ సీట్లన్నీ మనమే కల్పిస్తే పిల్లలకి ఈ రోజు ఆ పరిస్థితి వచ్చేది కాదు కదా. అంతటి ముందు చూపుతో ఉన్నాడు కాబట్టే ఆ కాలేజీలు అన్నింటినీ స్థాపించాడు. వాటిలో ఆల్రెడీ 5 కాలేజీలు విజయనగరం కానీ, ఏలూరు కానీ, మచిలీపట్నం కానీ, నంద్యాల కానీ ఇలా అన్నింటిలో ఆల్రెడీ స్టార్ట్ అయినాయి, గత సంవత్సరమే స్టార్ట్ అయినాయి. ఇంకా 5 మెడికల్ కాలేజీలు ఆల్రెడీ బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కంప్లీట్ అయింది. ఎక్కడ పులివెందులు కానీ, పాడేరు కానీ, ఆదోని కానీ ఇలాంటి అన్నింటిలో పూర్తయినా కూడా ఎన్ఎంసి నేషనల్ మెడికల్ కౌన్సిల్ వారు సీట్లు ఇస్తామన్నా కూడా మన వాళ్ళు తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించకపోవడం ఏంటి, ఆశ్చర్యంగా ఉంది. వాళ్ళు ఇస్తానన్నా కూడా నువ్వు ఇస్తానంటే నేను వద్దంటాను అనడం పోయి, నువ్వు ఇస్తానంటే నాకు వద్దని అని చెప్పడం ఏంది. గవర్నమెంట్ దానికి అది అది ఒక పక్కన ఉంటే, ఇప్పుడు రీసెంట్గా ఒకటి చూశాను, అమరావతిలో కిమ్స్ మెడికల్ కాలేజీకి 25 ఎకరాలు ఇచ్చినారు. 25 ఎకరాలు ఇచ్చి కిమ్స్ ప్రైవేట్ మెడికల్ కాలేజీకి అనుమతులు ఇస్తున్నారు. ఒక పక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రావాల్సిన వాటిని తీసుకోకుండా ఇంకో పక్క ప్రైవేట్ మెడికల్ కాలేజీని ఎంకరేజ్ చేయడం, ఇది ఎంతవరకు కరెక్ట్? ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజీ వస్తే అక్కడ ఆ ప్రాంతంలో పేద ప్రజలకు ఉచితంగా మెరుగైన వైద్య సేవలు వస్తాయి. అదేవిధంగా అక్కడ చదువుకునే విద్యార్థులకు కూడా ఎంతో క్లినికల్ ఎక్స్పోజర్ వస్తుంది. డాక్టర్లకి క్లినికల్ ఎక్స్పోజర్ అంటే ఏంది? పేషెంటే, తగిన పేషెంట్ ఉంటేనే అక్కడ ఉన్న విద్యార్థి చదువుకొని పైకి వస్తాడు. అదే ప్రైవేట్ కాలేజీలో ఆ పరిస్థితులు ఉండవు. ప్రైవేట్ కాలేజీలో ఎంతసేపు ఉన్నా కూడా డొనేషన్స్ పేమెంట్స్ ఉంటాయి. అక్కడికి వచ్చే పేషెంట్లు కూడా తక్కువ మంది ఉంటారు, అంత ఎక్స్పోజర్ కూడా ఉండదు. అది కాదు, గవర్నమెంట్ కాలేజీలను పక్కన పెట్టి ప్రైవేట్ కాలేజీలను ఎంకరేజ్ చేయడం అనేటువంటిది కూడా ఆశించదగిన విషయం కాదు. దీన్ని వెంటనే పునఃప్రశ్నించాలని మా పార్టీ తరఫున కోరుతున్నాను. ఇక చివరిగా ఒక విషయము, అది ప్రభుత్వం వచ్చేసి ఒక ఇంటికి అనే ఒక ప్రోగ్రామ్ ఏదో స్టార్ట్ చేసినట్టున్నారు. నాకెందుకో ఆ టైటిల్ చూడంగానే ఆశ్చర్యం వేసింది. అంటే మీకు ఏమనిపించిందో నాకు తెలియదు, కానీ నాకైతే ఏంటబ్బా, గత మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఆల్రెడీ 4వ పర్యాయంలో 1 సంవత్సరం పూర్తయింది. అంటే 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఇలాంటి టైటిల్ సెలెక్ట్ చేసుకున్నాడు ఆయన అనిపించింది. ఎందుకంటే సుపరిపాలనలో తొలి అడుగు.
నాకు ఆశ్చర్యం వేసింది సుపరిపాలన తొలి అడుగా. అంటే గత 15 సంవత్సరాలు అడుగులే పడలేదా? అంటే అడుగులే వేయలేదా అసలు? గత తొలి అడుగని ఇప్పుడు వేస్తున్నారంటే ఇన్ని రోజులు అడుగు పరిపాలన సుపరిపాలన తీసుకుని అడుగులే వేయలేదనే కదా దాని అర్థం. అంటే ఇన్ని రోజులు స్వర్ణాంధ్ర ప్రదాత, అభివృద్ధికి మారు పేరు అని చెప్పి ఇవన్నీ డబ్బాలు కొట్టుకున్నట్లే కదా అర్థం, దాని అర్థం. అంటే ఇప్పుడు జగన్ గారి పాలన చూసి సుపర్ పాలన స్టార్ట్ అయిందనే కదా వారి దాని అర్థం. నేను దీనికి సలహా ఏంటంటే, అంటే నేను చంద్రబాబు గారికి సలహా ఇచ్చేంత స్థాయి నాది కాదు. ఆయనకు సలహా ఇచ్చే వాళ్ళకి నా సలహా, ఇలాంటి టైటిల్ పెట్టి ఆయన తెలిసి చూసుకుంటాడో లేదో ఆ టైటిల్ మార్చుకోండి, లేదా లేదు మేము ఇప్పటి నుంచే సూపర్ పాలన స్టార్ట్ చేస్తున్నామనన్నా ఒప్పుకొని కంటిన్యూ చేసుకోండి. అది నా విన్నపం. సో ఈరోజు ఈ పత్రికా సమావేశానికి ఇచ్చేసినట్టు అందరికీ మీకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. లడ్డూపై తప్పుడు ప్రచారం చేసినప్పుడు ఓకే, జనసేన బీజేపీ రెండు కలిసి రెండు చేసిరా అనేది వాళ్ళంతా చెప్పాలి కదా చంద్రబాబు. అదే అది వాళ్ళ కూటమిలో ఏ మాత్రం వాళ్ళ ఒప్పందాలు ఉన్నాయో వాళ్ళకి అదే ఎవరికైనా దేవుడే, రాజకీయం. వాళ్ళు కూడా చంద్రబాబుని గట్టిగా అడగలేని పరిస్థితి. వాళ్ళు అదే వాళ్ళకు ఉన్నటువంటి స్ట్రెంత్ అలా ఉంది. అంటే వాళ్ళకున్న సీట్స్ ఇప్పుడు గట్టిగా అడిగితే ఈయన ఎక్కడ పక్కకు పోతాడు అనేది వాళ్ళ భయం. అదే వాళ్ళ స్ట్రాంగ్ పొజిషన్ లో ఉంటే వాళ్ళు కూడా ఖచ్చితంగా, ఎందుకంటే వాళ్ళ హిందుత్వమే వాళ్ళ అజెండా. సో ఖచ్చితంగా వాళ్ళు కూడా అడిగేవారు, కానీ వాళ్ళు అడగలేని పరిస్థితి. కల్తీ జరిగిందని చెప్పినారు. బట్ ఊరికే ఏదైనా ఒక ఆరోపణ చేయడం కాదు, దాన్ని నిరూపించి చెప్పడం అనేది ఇంపార్టెంట్. ఆరోపణ ఎవరైనా చేస్తావు. ఇప్పుడు నా గురించి ఎవరో చెప్తావు, నువ్వు చెడ్డోడు అంటే దానికి తగిన ఆధారం చూపించాలి కదా. ఒకసారిగా పందిపో కలిసిందని అంటే ఎట్లా ఉంటుంది మనకి?